రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దళపతి గారు భార్య సంగీత గారు కలిసిపోయారని, వీళ్ళ ఫ్యామిలీలో విభేదాలు మొత్తం కూడా సద్దుమణిగాయని చెప్పేసి ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. దీనికి కారణం విజయ్ దళపతి గారి కొడుకు జసంత్ సంజయ్ చేసిన కామెంట్సే కారణం అంటున్నారు. మరి నిజంగా ఈ వార్తల్లో నిజముందా? వాళ్ళ అబ్బాయి జసంత్ సంజయ్ ఎటువంటి కామెంట్స్ చేశారు? మరి విజయ్ గారు సంగీత గారు కలిసిపోయారా? ఈ విషయాలకు సంబంధించి ఒకసారి ఏం జరిగిందో, జసంత్ సంజయ్ కామెంట్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. మనకు తెలిసిందే, ఎలక్షన్స్ కంటే ముందర అటు విజయ్ దళపతి గారు అండ్ సంగీత గారి మధ్య విభేదాలు వచ్చాయి. అలాగే సంగీత గారు విడాకులు కావాలని చెప్పేసి కోర్టు కూడా వెళ్ళడం, ఆ న్యూస్ బయటకి రావడం, విపరీతంగా న్యూస్ వైరల్ అవ్వడం మనం చూసాం. సో అక్కడ అంటే సంగీత గారు చేసిన ఆరోపణలు ఒక ప్రముఖ హీరోయిన్ తో ఎఫ్ఐఆర్ సాగిస్తున్నారు అని చెప్పేసి ఆమె చేయడం అయితే జరిగింది. దీంతో తెరపైన త్రిష గారి పేరు రావడం జరిగింది. అటు విజయ్ గారు త్రిష గారు రిలేషన్షిప్ లో ఉన్నారని చెప్పేసి మొత్తం కూడా మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరిగింది. సో ఆ తర్వాత ఎలక్షన్స్ రావడం, ఎలక్షన్స్ లో విజయ్ దళపతి గారు విజయాన్ని సాధించడం, ఆయన ముఖ్యమంత్రి అవ్వడం. అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రమాణ స్వీకారంలో కూడా విజయ్ దళపతి గారి కుమారులు మన జసంత్ సంజయ్ ఎక్కడ కూడా కనిపించలేడు. సో అక్కడ ప్రమాణ స్వీకారానికి అయితే దూరంగా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అయితే అక్కడికి త్రిష గారు రావడం అయితే జరిగింది. సో ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో కూడా త్రిష గారు విజయ్ గారు కలిసి ట్రావెల్ చేసిన సందర్భాల ఫోటోలు, వీడియోలు కూడా బయటకు లీక్ అయ్యాయి. సో వీళ్ళ మధ్య రిలేషన్ ఉందని చెప్పేసి మొత్తం సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అయితే సాగింది. మరోసారి కూడా అటు జసంత్ సంజయ్ వాళ్ళ అబ్బాయి సోషల్ మీడియాలో కూడా విజయ్ దళపతి గారిని అన్ఫాలో చేశారని ఒక వార్త కూడా ప్రచారం అయితే జరిగింది. ఇలా వీళ్ళ ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయని, విజయ్ గారు సంగీత గారు విడిపోయారని చెప్పేసి తొందరలో కోర్టులో ఇక విడాకులు దొరకడమే ఆలస్యం అన్నట్టుగా ప్రచారం అయితే జరిగింది. సో వీటిలో వాస్తవాలు కూడా ఉండడం జరిగింది. అయితే త్రిష గారితో మరి రిలేషన్ ఎంతవరకు నిజమో అది ఇంకా అఫీషియల్ గా అయితే ఎక్కడ కూడా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. జస్ట్ వాళ్ళు కలిసి ట్రావెల్ చేయడం, అక్కడికి ఈవెంట్లకు ఇక్కడ ఈవెంట్లకు వెళ్ళడంతో ఆ వీడియోలు, ఫోటోలు బయటకు రావడం, సో సోషల్ మీడియాలో ఈ న్యూస్ ని సర్క్యులేట్ చేయడం అయితే జరిగింది. సో అలాగే వాళ్ళ అబ్బాయి కూడా జసంత్ సంజయ్ విజయ్ దళపతి గారికి దూరంగానే ఉంటున్నారని, తల్లి దగ్గరే ఉంటున్నారని, ఇతన్ని అన్ఫాలో చేశారని, ప్రమాణ స్వీకారానికి కూడా తండ్రి మీద కోపంతోనే రాలేదని చెప్పేసి కూడా అప్పుడు విపరీతంగా ప్రచారం అయితే జరిగింది. అయితే ఇప్పుడు రీసెంట్ గా ఏం జరిగిందనంటే ఈయన విజయ్ దళపతి గారి అబ్బాయి జసంత్ సంజయ్ ఒక సినిమా తీస్తున్నారు, సిగ్మా అని చెప్పేసి. ఇందులో హీరో మరెవరో కాదు, సందీప్ కిషన్. సో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న ఈ సిగ్మాకి సంబంధించిన డైరెక్టర్ జసంత్ సంజయ్, విజయ్ దళపతి గారి అబ్బాయి. సో ఈ సినిమా ప్రమోషన్స్ లో ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ నేపథ్యంలో విజయ్ దళపతి గారికి సంబంధించి కొన్ని కీలకమైన కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సో ఆయన తన తండ్రిని పొగడ్తలతో ముంచెత్తాడు. ఆ రకంగా విజయ్ దళపతి గారి ఆయన లెగసీని కూడా క్యారీ చేయాల్సిన బాధ్యత మా మీద ఉందన్నట్టుగా కూడా మాట్లాడడం అయితే జరిగింది. ఇంతక ఆయన ఏం చెప్పారంటే, సో ఇంటర్వ్యూయర్ అడుగుతారు, హాలీవుడ్ యాక్షన్ హీరో జేసన్ స్టాథమ్ తో కలిసి ఒక మల్టీ స్టారర్ తీసే అవకాశం వస్తే కోలీవుడ్ లో ఏ హీరోతో తీస్తారు అని అడిగారు. అప్పుడు దానికి సమాధానంగా జేసన్ సంజయ్ తన తండ్రి పేరు చెప్పారు. విజయ్ దళపతి మా నాన్న, ఆయనతో కాంబినేషన్ అయితే అదొక గ్రేట్ కొలాబరేషన్ అవుతుందని చెప్పేసి ఆయన తన అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. అంటే విజయ్ దళపతి గారితో ఆయన సినిమా తీయాలని చెప్పేసి కోరుకుంటున్నట్టుగా మనకు అర్థమైపోతుంది. అలా కొడుకు డైరెక్షన్ లో తండ్రి హీరోగా ఒక సినిమా అయితే ఫ్యూచర్ లో వచ్చే అవకాశాలు ఉండొచ్చు అని అర్థమైపోతుంది. అయితే ఆ తరువాత ఇంకా విజయ్ దళపతి గారికి సంబంధించి చాలా కీలకమైన కామెంట్స్ అయితే చేశారు. ఆయన సీఎం కావడం అనేది చారిత్రాత్మక విప్లవం అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. ఆయన వారసత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా తమపై ఉందని చెప్పేసి ఆయన ఈ రకంగా కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అంటే వీళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయని, కొడుకు అన్ఫాలో చేశాడు తండ్రినని, ఆ తండ్రితో సఖ్యత లేరని, అందుకే ప్రమాణ స్వీకారానికి కూడా హాజరవ్వట్లేదని చెప్పేసి ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్, జసంత్ సంజయ్ చేసిన కామెంట్స్ చూస్తే ఇవన్నీ కూడా అబద్ధాలా అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సో వీళ్ళ మధ్య ఫ్యామిలీ సఖ్యంగానే ఉంది, అటు విజయ్ గారు సంగీత గారు కలిసిపోయారేమో అని చెప్పేసి ఇటువంటి వార్తలు ఇప్పుడు ప్రచారంలో అయితే ఉన్నాయి. ఎందుకంటే అలా అసలు ఎక్కడ కూడా వీళ్ళ మధ్య గొడవ జరిగినట్టుగా కూడా కామెంట్స్ అనిపించలేదు. సో తండ్రితో సినిమా తీయాలనుకుంటున్నారు, ఆయన లెగసీని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు, ఆయన విజయాన్ని ఒక చారిత్రాత్మక అంటే విప్లవం అని చెప్పేసి ఈ రకంగా కీర్తించారు. సో అలాంటి
జసన్ సంజయ్కి తండ్రితో విభేదాలు ఏముంటాయి, సంగీత గారితో కూడా కలిసిపోయారేమో అని చెప్పేసి ఇలా రకరకాలుగా కామెంట్స్ అయితే అటు సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. సో ఏదేమైనా ఈ సిగ్మా ప్రమోషన్స్ లో జసన్ సంజయ్ చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు కొత్త చర్చకైతే దారితీస్తాయి. సో అటు విజయ్ గారు అలాగే సంగీత గారు కలిసిపోయారని, జసన్ సంజయ్ వాళ్ళ అబ్బాయి కూడా తండ్రితో సఖ్యంగానే ఉన్నారని, దూరంగా ఏమాత్రం లేరని, తన లెగసీని కంటిన్యూ చేసేది కూడా తానే, అదొక బాధ్యతగా కూడా స్వీకరించారని చెప్పేసి ఆయన కామెంట్స్ చూస్తే అర్థమైపోతుందని ఇలా కోలీవుడ్ మీడియాలో విపరీతంగా ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఇది ఫ్యామిలీ మ్యాటర్. సో ఇప్పటి వరకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అటు విజయ్ గారి దగ్గర నుంచి అయితే రాలేదు. ఒక సందర్భంలో మాత్రం మాట్లాడారు, మా ఫ్యామిలీ ఇష్యూస్ నేను చూసుకుంటాను, మీరేం పట్టించుకోవద్దు, మీడియాలో ప్రచారం అవుతున్న దాని గురించి సీరియస్ గా తీసుకోవద్దన్న ఒక సందర్భంలో మాట్లాడారు. కానీ ఇంకెక్కడా కూడా ఆ ఊసైతే అయితే ఎత్తలేదు. త్రిష గారితో రిలేషన్ ఉందన్న విషయం ఆయన ఎప్పుడు చెప్పలేదు. జస్ట్ అలా ఆప్టిక్స్ అంటాం కదా, అంటే అక్కడక్కడ కనిపించడంతో ఒక రూమర్స్ అయితే స్ప్రెడ్ అయ్యాయి. కాకపోతే ఇక్కడ సంగీత గారి వైపు నుంచి ఆయన కోర్టుకు వెళ్ళడం ఇలాంటివన్నీ జరిగాయని అని కూడా ప్రచారం జరగడం, వాటిలో నిజాలు ఉండడం అయితే జరిగింది. సో మరి ఇంకా దీనికి సంబంధించి క్లారిటీ అయితే రాలేదు. ఇంకా ఆయన చెప్పడం జరిగింది, తమ ఫ్యామిలీలో ఏం జరుగుతుందో అనేది బయట ప్రపంచానికి తెలియదు అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడడం అయితే జరిగింది. సో వీళ్ళ ఫ్యామిలీ కలిసిపోయాయి అన్నట్టుగానే ఆయన మాటలు అయితే చూస్తే అర్థమైపోతుంది. మరి ఏమన్నా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తారా, మా మధ్య గొడవలు ఏం లేవు, మేము కలిసే ఉన్నాం, అనవసరంగా బయట ఇటువంటి రూమర్స్ స్ప్రెడ్ చేయదని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏమన్నా ఇస్తారా, లేకుంటే అలాగే కంటిన్యూ అవుతుందా, అసలు జసన్ సంజయ్ మాటల్ని ఎలా చూడాలనేది ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు. ఒక కన్ఫ్యూజన్ గానే ఉంది, కలిసి ఉన్నారా విడిపోయారా అని చెప్పేసి. సో ఏదేమైనా జసన్ సంజయ్ చేసిన కామెంట్స్ అయితే ఒక కొత్త చర్చకైతే దారితీశాయి. మరి చూద్దాం, దీనికి సంబంధించి క్లారిటీ తొందరలో వచ్చే అవకాశం అయితే ఉంది. అప్పటి వరకు అయితే వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.